గతేడాది జూలైలో కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపంలోని ఓ ఇంటి ముందు ఉల్క పడిన వీడియో తాజాగా బయటకొచ్చింది. ఆకాశంలో ఉల్కలు అప్పుడప్పుడు కెమెరాకు చిక్కినప్పటికీ ఇది భూమిని తాకడం, శబ్దం రికార్డ్ అవడం ఇదే తొలిసారి. ఉల్కాలో నికెల్, ఐరన్, ఇతర మూలకాలుంటాయి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు ఈ నెల 29 అమావాస్య రోజున 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథన్ అంచనా వేశారు. అందుకు అనుగుణంగా మరిన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే దాదాపు 8 కోట్ల మందికి పైగా భక్తులు స్నానం ఆచరించారని అంచనా. తాము ఉచితాలకు వ్యతిరేకమని చెప్పుకునే బీజేపీ సైతం ఢిల్లీ ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటించింది. ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు, గర్భిణీలకు 21,000 రూపాయలు ఇస్తామని జేసీ నడ్డా ప్రకటించారు. మరోవైపు మహిళలకు కాంగ్రెస్ 2,500, ఆప్ 2,100 రూపాయలు ఇస్తామని హామీలు ఇచ్చాయి. సీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఘాట్ వద్ద పూలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. మరోవైపు ఇవాళ ఉదయం మంత్రి నారా లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం ఇండోర్లో జరగనుంది. వాషింగ్టన్ డీసీలో విపరీతమైన చలి ఉండటంతో క్యాపిటల్ భవనంలో ప్రమాణం చేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ కనిష్ట ఉష్ణోగ్రతలో అతిథులను ఇబ్బంది పెట్టడం తనకి ఇష్టం లేదని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్ సిలబస్లో మార్పులు చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమవుతుంది. ఫిజిక్స్లో ఏఐ, రోబోటిక్స్, డేటా సైన్స్ వంటి అంశాలు చేర్చనున్నట్లు తెలుస్తుంది. దీనికి తోడు జువాలజీలో కోవిడ్ పాఠ్యాంశాన్ని చేర్చనున్నట్లు సమాచారం. తన తండ్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ తానుకు తానే సాటి అని చెప్పారు. పేదల కోసం టీడీపీని స్థాపించారని, ఆయనతోనే తెలుగువారిలో రాజకీయ చైతన్యం వచ్చిందని గుర్తు చేశారు. వాట్సాప్ స్టేటస్లకు మ్యూజిక్ యాడ్ చేసుకునే ఫీచర్ వచ్చింది. ఫోటోలకు 15 సెకండ్లు, వీడియోలకు వాటి నిడివిని బట్టి మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. కావలసిన ఆడియో కోసం సెర్చ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. టీడీపీ వాళ్లు తనను మానసికంగా వేధిస్తున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నా ఫోన్ నెంబర్ను ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. అప్పటి నుంచి టీడీపీ వాళ్లు మెసేజ్లు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఏపీకి రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ఉండవెల్లి వెళ్లి చంద్రబాబు నివాసంలో విందుకు హాజరు కానున్నారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేయనున్నారు. రేపు గన్నవరం సమీపంలోని వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు. అమిత్ షా ఏపీ పర్యటనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని షర్మిల అన్నారు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాకు ఆంధ్రాలో అడుగుపెట్టే అర్హత లేదు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు వ్యక్తం చేయాలని పార్టీ నాయకత్వానికి పిలుపునిస్తున్నామని ట్వీట్ చేశారు. ఏప్రిల్కు సంబంధించి అర్జిత సేవ టికెట్లను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి సేవల లక్కీ డిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 23న అంగ ప్రదక్షిణం, శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం కోట, వృద్ధులు, దివ్యాంగుల కోట టికెట్లు జారీ చేయనుంది. అలాగే 24న 300 రూపాయల కోట, వసతి గృహ టికెట్లు ఇవ్వనుంది. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 26న శివరాత్రి సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈవో శ్రీనివాసరావు ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, ట్రాఫిక్, పార్కింగ్ వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. నచ్చిన వారు, ఆప్యాయత చూపేవారు తోడుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. అలాంటి తోడు కోసమే తనకు ఆసరాగా నిలిచిన వృద్ధురాలిని ఓ వృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన రాజమండ్రిలో జరిగింది. స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉండే 64 సంవత్సరాల మూర్తి అదే ఆశ్రమంలో ఉండే 68 ఏళ్ల రాములమ్మను వివాహం చేసుకున్నారు. నిరుపేదల జీవితాలలో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. స్త్రీలకు సాధారణతని ఇచ్చిన మహనీయులు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతపల్లి కోటేష్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని A3 డ్రాయింగ్ షీట్ పై మైక్రో పెన్నుతో ఎలాంటి గీతలు లేకుండా 2600 అక్షరాలతో ఎన్టీఆర్ చిత్రాన్ని వేశారు.
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని నినాదంతో ఈ చిత్రాన్ని గీసినట్లు ఆయన తెలిపారు. విజయనగరం జిల్లాలో గడిచిన 3 రోజుల్లో 22 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 177 మద్యం షాపులు, 28 బార్లు ఉండగా 42,000 మద్యం కేసుల విక్రయాలు జరిగాయి. గత ఏడాది 20 కోట్ల అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది 2 కోట్ల అదనంగా ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి బ్రిడ్జి పైన రోడ్డు కాంక్రీట్ వేసే సమయంలో ఏర్పాటు చేసిన ఇనుపరాడ్లు పైకి వచ్చి ప్రమాదకరంగా మారింది. ఇనుపరాడ్డు పైకి రావడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మధుపాడ గ్రామానికి సమీపంలో పాలధార చెరువు వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని తగరపోల్స సమీపంలోని అనిల్ నీరుకొండ మెడికల్ కాలేజీకి చెందిన బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి కూతుళ్లిద్దరూ చనిపోగా మరో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశమని నిరూపించిన మహనీయులు ఎన్టీఆర్ అని కేంద్ర మాజీ మంత్రి పూసపట్టి అశోక్ గజపతిరాజు కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయనగరం కోట జంక్షన్ వద్ద ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.